ముఖ్యమంత్రి మెప్పు గురించి సిద్దిపేట బాట పట్టిన మన మైనంపల్లికి మేము సిద్దిపేట నియోజకవర్గ యువజన విభాగం తరఫున మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. నీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటలో జరిగిన అభివృద్ధిని చూసి ఒకవేళ నువ్వు చూడడానికి ఇబ్బంది అనిపిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏం అభివృద్ధి చేసినామో చూపిస్తాం. ఎక్కడ నువ్వు ఈ అభివృద్ధిని నీ మైనంపల్లి రోహిత్ మెదక్ పార్లమెంటు మెదక్ నియోజకవర్గానికి చెందిన రోహిత్ అక్కడ నీ కొడుకే కాబట్టి సిద్దిపేటలో ఏం అభివృద్ధి జరిగిందో నువ్వు అక్కడ చూపించుకో, చేయి. తెలియకపోతే తెలుసుకో. కానీ గౌరవ సభ్యులైనటువంటి మా మున్సిపల్ కౌన్సిలర్లని టార్గెట్ చేస్తూ అదేవిధంగా మా పార్టీ నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు బెదిరింపు కాళ్ళకు భయపడే రకం కాదు. మేము బెదిరిస్తే దానికి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా చేసి చూపిస్తాం. నీకు తెలియదు కావచ్చు, నువ్వు సమాఖ్యాంద నినాదాన్ని పట్టుకుని సిద్దిపేటకు వస్తే నువ్వు ఎంత దూరం మారిపోయానో మర్చిపోయానో ఒక్కసారి వెనుకకు చూస్తే నీకు కనిపిస్తుంది. మేము నిన్ను హెచ్చరిస్తామని కాదు, నీకు గతాన్ని గుర్తు చేద్దామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వచ్చామా నీ ఇక్కడ ఉన్న అభివృద్ధిని చూసి మీ గౌరవ ముఖ్యమంత్రికి చెప్పి నేను ఇట్లా చేసుకుంటా అని చెప్పు. నీ మెదక్లో చేపిస్తాను, లేదంటే మన తెలంగాణ మొత్తాన అభివృద్ధికి ఏ విధంగా అనేది సిద్దిపేట ఆదర్శం అని చెప్పేసి మీ ముఖ్యమంత్రికి చెప్పు. ఇక్కడ చూసి నీ కళ్ళు మండి మా గౌరవ కౌన్సిలర్లను కానీ అదేవిధంగా మా ముఖ్య నాయకులను టార్గెట్ చేస్తూ వాళ్ళ వ్యక్తిగతంగా కాల్ చేసి వాళ్ళని బెదిరిస్తే ఇక్కడ బెదిరిపోయడం ఎవరు లేరు బిడ్డ. మేము ఇక్కడ ఉద్యమాల్లో మేము కడుపుకు గొట్టకు అన్నిటికీ తచ్చుకొని మేము ఉద్యమం చేసి తెలంగాణ సాధించినాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ పైసలకు లొంగేటోళ్ళు కాదు, దేనికి లొంగే వ్యక్తులు కాదు బిడ్డ. నువ్వు నిన్న చేసిన మీకు దీనికి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది. నువ్వు దేన్ని ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు ఎవరితో ఫోన్ చేపిస్తున్నావో వాళ్ళకి ఈ వీడియో ద్వారా గాని మేము ప్రెస్ మిత్రుల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఏదో ఎక్కడో ఉండి మీరు ఏదో చేస్తానంటే కలవదు బిడ్డ. మీరు రవి సిద్దిపేటకి ఈ హైదరాబాద్ హంగులు రంగులు మీరు చూసుంటారు, సిద్దిపేట రుచి మీరు చూడరు. సిద్దిపేటకు వస్తే దీని కథ ఏంది, దీని లెక్క ఏందని చూస్తారు. ఇక్కడ ఉన్న పాత కాంగ్రెస్ నాయకులకు తెలుసు సిద్దిపేట ఎట్లుంటది. మేమందరం ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి ఈ సిద్దిపేటని నువ్వు రెచ్చగొట్టి నీ ఇష్టారాజ్యంగా చేద్దామంటే నడవదు బిడ్డ. నీకు ఇక్కడ ఉన్న పాత నాయకులను అడగండి, వాళ్ళు చెప్తారు. ఇక్కడ ఉన్న పాత నాయకులు కాంగ్రెస్ నాయకులను అడగని చెప్తారు. ఈ కొత్త రంగు పూసుకున్న కాంగ్రెస్ కి మేము ఖచ్చితంగా ఇక్కడ ఏ విధమైతే మీరు చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా ఎదిరిస్తాం, ఎదిరి నిలబడి చూస్తాం. మాకు కేసులు ఈ కొట్లాటలు కొత్త కాదు బిడ్డ, అది మీకైనా తెలుసు. మేము చేసి చూపిస్తాం.